తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. టీవీకి అధినేత విజయ్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరూర్ ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట సమయంలో హెల్ప్ అంటూ విజయ్ పోలీసులు సాయం కోరారు. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. அஷ்மிகா 9 வயசுல ஒரு பொண்ணு காணுமா தம்பிகளா? పూర్తి డీటెయిల్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, టీవీకే పార్టీ తమిళ వెట్రి కళగం పార్టీ తరపున అధ్యక్షుడు విజయ్ ఈరోజు తమిళనాడులోని నామక్కల్ మరియు కరూర్ జిల్లాల్లో నిర్వహించినటువంటి ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే ప్రచార సభలో జన సముద్రాన్ని కల్పించాయని చెప్పొచ్చు. ఉదయం అయితే నామక్కల్ వీధులన్నీ కూడా విజయ్ అభిమానులతో కిటకిటలాడాయి. ఇక సాయంత్రం పార్టీ జెండాలతో కరూర్ లో భారీగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. విజయ్ ని చూసేందుకు వేలాది మంది అభిమానులు విజయ్ పార్టీ ప్రసంగంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా రావడం జరిగింది. అయితే నామక్కల్లో విజయ్ సభను చూసేందుకు వేలాది మంది అభిమానులు కార్యకర్త రోడ్లపై తారసపడ్డారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తూ ప్రాంగణం వైపు కదిలారు. అయితే వేదిక పైన విజయ్ కనిపించగానే వందలాది మంది తమ మొబైల్ ఫోన్స్ లలో ఫోటోస్ తీసుకుంటూ కనిపించారు. అయితే కరూర్ సభలో దాదాపు చాలా మంది గరిష్ట స్థాయికి ప్రజలందరూ కూడా చేరినప్పుడు కొన్ని అనుకోకుండా కూడా అపశృతి చోటు చేసుకుంది. ఉదయం నామక్కల్లో ఒక నేమ్ బోర్డ్ పడిపోయింది. అయితే అక్కడ ఎటువంటి గాయాలు ఎవరికి కూడా కానప్పటికీ సాయంత్రం కరూర్ లో జరుగుతున్నటువంటి ఈవెంట్ లో జనసందోహం ఒకసారిగా పెరిగిపోవడం, జనసందోషం కారణంగా ఒకసారి తొక్కిసలాట జరిగింది అని తెలుస్తుంది. దాదాపు 30 మంది వరకు కూడా మూర్ఛపోయి కింద పడిపోయారు. వారిని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకెళ్లి అవసరమైనటువంటి చికిత్స అయితే అందిస్తున్నారు. పార్టీ జెండాలు, బ్యానర్లు, విజయ్ తో ఫోటోలు దిగేందుకు కూడా చాలా మంది అక్కడికి విచ్చేశారు. వేలాది మంది రహదారులపై నిలబడి ఎదురు చూస్తున్నారు. అయితే కిలోమీటర్ దూరం వరకు కూడా ప్రజలందరూ ఉండిపోవడంతో అక్కడ ఎవరికి కూడా ఊపిరాడని పరిస్థితులు కూడా నెలకొంది. వాటర్ చాలా సేపటి వరకు రాకపోవడంతో అక్కడ వాటర్ కూడా తాగేందుకు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుల కారణంగా చాలా మంది మూర్ఛపడి కింద పడిపోయారు. ఒక చిన్న పిల్లగాడు కూడా అక్కడ తప్పిపోయినట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వారందరినీ కూడా చికిత్స అందించాల్సిన వారి అందరికీ కూడా హాస్పిటల్ కి తరలించారు. వేదికపై నుంచి విజయ్ పోలీస్ ప్లీజ్ హెల్ప్ అని పరుమార్లు అరిచి గాయపడిన వారికి సహాయం కోరారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకులందరూ కూడా వెంటనే అప్రమత్తమయ్యి అంబులెన్సులు అక్కడికి చేరి